పక్షులు వచ్చి వారిని తినివేసెను. మరికొన్ని చాలినంత మన్ను లేని రాతి నెలపై పడెను. అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుని వెడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణిచివేసెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 60 30 పంటనిచ్చెను. వినుటకు వీలున్నవాడు వినుగాక అని యేసు పలికెను. కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. రాజ్యమును గూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ ప్రక్కన పడిన విత్తనమును పోలి ఉన్నాడు. దుష్టుడు తెచ్చి వాని హృదయములో నాటబడిన దానిని ఎత్తుకొని పోవును. రాతి నేలపై పడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వానిని సూచించుచున్నది. అయినను వానిలో వేరు లేనందున అది కొలది కాలమే నిలుచును. ఆ సందేశము నిమిత్తమై శ్రమ అయినను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే త్రొట్టిల్లును. ముండ్ల పొదల్లో పడిన విత్తనములు పడిన వాడు వెంటనే సందేశమును ఆలకించును. కానీ ఐకిక విచారము ధన వ్యామోహము దానిని అణిసివేయును. కనుక వాడు నిష్ఫలుడగును. సారవంతమైన నెలయందు పడిన విత్తనమును పొలినవాడు సందేశమును విని గ్రహించి 100 60 30 ఫలించును. ఇది ప్రభుని సువిశేషము. Praise the Lord. 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 Hallelujah. 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 దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము మహాశక్తివంతమైనది. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించే వ్యక్తి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాడు, దేవుని కృపను పొందుకుంటాడు, తన జీవితాన్ని కూడా తాను మార్చుకుంటాడు. దేవుని యొక్క వాక్యానికి దూరముగా ఉన్న వ్యక్తి ఈ లోకానుసారముగా జీవిస్తాడు. ఈ లోకపరమైన ఆశలు కలిగి, ఈ లోకపరమైన కోరికలు కలిగి, ఈ లోకానుసారంగా జీవించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక పునీతుడు ఈ విధముగా సెలవిస్తున్నారు. ఒక క్రైస్తవుడికి క్రైస్తవురాలికి దైవ జ్ఞానము గనక లేకపోతే, అనగా దేవుని వాక్యము గనక లేకపోతే, ఆ వ్యక్తి చనిపోయిన శవముతో సమానమని ఒక పునీతుడు మనకు తెలియజేస్తున్నారు. ఒక మనిషి బ్రతకాలంటే శరీరంలో ప్రాణం అనేది ఉండాలి. ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా నీవు ఉండాలంటే దేవుని యొక్క వాక్యం అనేది నీ హృదయములో నీవు లిఖించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయములో నీవు రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలి అనంటే,
దేవుని వాక్యము నీకు మార్గాన్ని చూపిస్తుంది. దేవుని వాక్యము నీకు ధైర్యమునిస్తుంది. దేవుని వాక్యము నీ కష్టాన్ని తీసివేస్తుంది. దేవుని యొక్క వాక్యము నీకు మంచి భవిష్యత్తునిస్తుంది. దేవుని వాక్యము నీకు ఆనందాన్ని కూడా నీకు ఇస్తుంది. అందుకని కీర్తనాకారుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తనాకారుడైన దావీదు మహారాజు చెప్తున్న మాట ఇది. దేవా, నీ వాక్యము నా పాదములకు దీపము. అంటే దేవుడు ఉంటాడు. మనము వేసే ప్రతి ఒక్క అడుగులో ప్రభునికి వెలుగు అనేది నీ కళ్ళకు చూపుని స్పష్టతనిస్తుంది. నువ్వు చూసే చూపు నీకు స్పష్టముగా ఉంటుంది. నువ్వు వేసే ప్రతి ఒక్క అడుగు దేవునికి వాక్యము నీకు వెలుగును చూపిస్తుంది. అలాగే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు, నా జీవితానికి, నా కుటుంబానికి, నా ఆలోచనలకు ఒక వెలుగుగా ఉంటుందని కీర్తనాకారుడు మనకు సెలవిస్తున్నారు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా ధ్యానము చెయ్యాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఈ రోజులో మనము చూసుకుంటూ ఉంటాం, ప్రతి ఒక్క దానికి సమయాన్ని మనం కేటాయిస్తాం. మనం టీవీ చూడడానికి ఒక సమయం ఉంది, వంట చేసుకోవడానికి సమయం ఉంది, తినడానికి కూడా మనకు సమయం ఉంది, పని చేసుకోవడానికి కూడా మనకు సమయం ఉంది, ఫోన్లో మాట్లాడుకోవడానికి కూడా మనకు సమయం ఉంది, ఫోన్లో రీల్స్ చూడటానికి కూడా గంటల తరబడి మనకు సమయం ఉంది. ఖాళీగా కూడా ఏం చేస్తారు, అందరూ ఫోన్ ఓపెన్ చేసి ఆ వాట్సాప్ అని, ఇన్స్టాగ్రామ్ అని, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ రీల్స్ పదే 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 చూస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క దానికి మనం సమయమే కేటాయిస్తున్నాము, కానీ దేవునికి వాక్యానికి మనము సమయాన్ని మనం కేటాయించట్లేదు ఈ రోజున. అందుకని ప్రభు అంటున్నారు, వాళ్ళకి చెవులు ఉన్నా నా వాక్యము వినిపించదంట, వాళ్ళకి కళ్ళు ఉన్నా పవిత్ర గ్రంథం అనేది వాళ్ళకి కనిపించదు. బైబుల్ ఎదురుగానే ఉంటుంది, ఫోన్ ఎదురుగా ఉంటే దాన్ని తీసుకొని రీల్స్ చూడాలని తెలుసు. బైబిల్ ఎదురుగా ఉంటే బైబిల్ తీసి చదవాలన్న ఆలోచన, ఆ జ్ఞానము మనకి లేదు ఈ రోజున. ఉదయం పూట లేచిన కానుంచి ఆ ఇన్ఫర్మేషన్ అని, ఈ ఇన్ఫర్మేషన్ అని, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, రాజకీయ నాయకులు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు అని అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి కనీసము ఒక 15 నిమిషాలు మనము కేటాయించాము ఇక్కడ. అందుకని కీర్తనాకారుడు ఈ విధంగా సెలవిస్తున్నారు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. ప్రభు యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఆనందముతో చదువుచు రేయింబవలు దాని ధ్యానము చేసే వ్యక్తి ధన్యుడు అంటే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి. ఆ వాక్యం మీద మనం ఏం చేయాలి, ధ్యానం చేయాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం అంటే కొంత సమయాన్ని
నువ్వు దేవునికి నువ్వు కేటాయించాలి. ఇక్కడ నీ సమయాన్ని దేవునికి నీవు కేటాయించాలి. కానీ ఈరోజు మనం అలా చేస్తున్నామంటే బహుశా అలా మనం చేయట్లేదు. ఇక్కడ మనకు తెలిసిందల్లా ఒకటే, ప్రార్థన చెయ్యాలంతే. ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన చెయ్యాలంటే కూడా దేవుని వాక్యము నీకు కావాలి. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయాలంటే కూడా ఏం కావాలి? దేవుని వాక్యం అనేది నీకు కావాలి. దేవుని వాక్యము కనుక నీకు లేకపోతే ప్రార్థన చేయడము కూడా నీకు సరిగా రాదు. ప్రార్థన కూడా మనం సరిగ్గా చేయలేము. ఇక్కడ దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యానంట ప్రతిరోజు చదివే వ్యక్తి యొక్క జీవితము ఎలా ఉంటుందంటే, దావీదు మహారాజు చెప్తున్నాడు, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము, అతడు దేవునికి వాక్యాన్ని ప్రతిరోజు చదివే వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఏటి ఒడ్డున నాటిన సకాలమున పండ్లనిచ్చు, ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడంట. గుర్తుపెట్టుకోండి, అతడు ఏటి ఒడ్డున నాటబడిన సకాలమున పండ్లనిస్తుందంట. అంటే నిరంతరము 365 రోజులు అది పండ్లను ఇస్తూనే ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే వ్యక్తి యొక్క జీవితం కూడా ఇలాగే ఉంటాడు. ఏటి ఒడిన నాటబడిన చెట్టులాగా ఉంటాడు. ఆ చెట్టు ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది. ఆ చెట్టు ఎప్పుడు కూడా నిత్యము కాయలు కాస్తూనే ఉంటుంది. మనము కూడా దేవునికి వాక్యాన్ని గనక మనము చదువుతూ ఉంటే ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రతిఫలాలను మనము స్వీకరిస్తూ ఉంటాము. అంతేగా, చదవమ్మా నెక్స్ట్. అతడు తాను చేపట్టే ప్రతి ఒక్క కార్యమునందు విజయాన్ని పొందుకుంటాడు. ఎవరో? దేవునికి వాక్యాన్ని చదివే వ్యక్తి, దేవునికి వాక్యాన్ని పాటించే వ్యక్తి తాను చేపట్టే ప్రతి ఒక్క కార్యమునందు విజయాన్ని పొందుకుంటాడు. అందుకని క్రీస్తు ప్రభు చెప్తున్నారు, నేను లేక మీ జీవితంలో మీరు ఏమీ చెయ్యలేరు. దేవుని వాక్యమే క్రీస్తు ప్రభు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యమే క్రీస్తు ప్రభువు. ఆ క్రీస్తు ప్రభువుని మన హృదయములో మనం పూజించాలి, హృదయములో మనము ఆరాధించాలి. ఈ రోజుల్లో మీ పిల్లలకి జ్ఞానం చాలా ఉంది. పుస్తకాల మీద జ్ఞానం ఉంది, టెక్నాలజీ మీద జ్ఞానం ఉంది, బయట విషయాల మీద వాళ్ళకి జ్ఞానం ఉంది. కానీ వాళ్ళకి బైబిల్ మీద జ్ఞానం లేదు. పిల్లలకి ఫోన్ ఇచ్చి పలానా సెట్టింగ్ చేయాలంటే వాడు తీసి ఇవ్వమంటే చేసేస్తాడు. పలానాది సెట్టింగ్స్లో మారిపోయిందంటే మొత్తం వాడు మార్చేసి ఇచ్చేస్తాడు. వాడికి బైబిల్ ఇచ్చి మత్తయి శుభవార్తల 16వ అధ్యాయం ఏమను వాడికి రాదు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ చెప్పమను వాడికి రాదు. చిన్న ప్రార్థన చేయమను వారికి రాదు. జ్ఞానము ఉంది, నైతిక విలువలు లేవు. జ్ఞానం అనేది సంస్కారాన్ని నేర్పించాలంట. జ్ఞానం ఏం నేర్పించాలి? సంస్కారాన్ని నేర్పించాలి. జ్ఞానం ఈ రోజున జ్ఞానం ఉంది, ప్రతి ఒక్క పిల్లవాడికి జ్ఞానం ఉంది. ఈ రోజున పెద్దలంటే మర్యాద లేదు, పెద్దలంటే గౌరవం లేదు, చెప్పిన మాట వాళ్ళు వినరు, వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు. తల్లిదండ్రులు కూడా బూతులు తిడతా ఉంటారు, అబద్ధాలు చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళు మీ పిల్లలు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ హోల్డర్స్, 90%, 80% వాళ్ళకి మార్కులు వస్తాయి. ఈ సంస్కారం అనేది దైవ జ్ఞానం నీకు నేర్పిస్తుంది. ఇక్కడ
ఒక మనిషి ఎలా జీవించాలి, ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఏది మంచి ఏది చెడు అనేది నీకు బైబిల్ మాత్రమే నీకు నేర్పిస్తుంది. దేవుని వాక్యము మాత్రమే నీకు ఈ సంస్కారం నీకు నేర్పిస్తుంది. మిగతాది ఏది కూడా నీకు నైతిక విలువలు కానీ, మానవత్వం కానీ, మంచి కానీ, చెడు కానీ నీకు ఏది కూడా నీకు నేర్పించదు. ఇక్కడ ప్రార్థన ఒకటి చేస్తే సరిపోదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఒక ప్రార్థన మాత్రమే చేస్తే మనకు సరిపోదు. ఇక్కడ దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఇక్కడ దావీదు మహారాజు ఏం కోరుకున్నాడు? ఇక్కడ దైవ జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని కోరుకున్నాడు. ఇక్కడ దావీదు మహారాజు ఆస్తులు కోరుకోలేదు, అంతస్తులు కోరుకోలేదు, ఆయుష్ను కోరుకోలేదు, పదవిని కోరుకోలేదు, అధికారాన్ని కోరుకోలేదు, సంపదను కోరుకోలేదు, కుటుంబాన్ని కోరుకోలేదు, రాజ్యాన్ని కోరుకోలేదు. ఏం కోరుకున్నాడు? దైవ జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఆ దైవ జ్ఞానమే సంస్కారం నేర్పించేది. ఆ దైవ జ్ఞానమే ఏది మంచో ఏది చెడో మనకి నేర్పిస్తుంది. ఇక్కడ ఆ దైవ జ్ఞానమే నీ జీవితానికి వెలుగులాగా ఉంటుంది. ఆ దైవ జ్ఞానమే నీ జీవితానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఆ దైవ జ్ఞానమే నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో నీకు విజయాన్ని ప్రసాదిస్తుంది. మరి అటువంటి వాక్యాన్ని ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఈరోజున నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఈరోజున దేవుని వాక్యము నీ జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది, గుర్తుపెట్టుకోండి. కొంచెం ఆలస్యమైన కావచ్చు, కొంచెం నిదానమైన కావచ్చు, కొంచెం కష్టమైనా కావచ్చు, కొంత బాధ అయినా కావచ్చు, దేవుని వాక్యం నీ జీవితంలో తప్పకుండా నెరవేరి తీరుతుంది. అందుకని ప్రభువు అంటున్నారు ఇక్కడ, ఏమంటున్నారు? మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 18వ వచనము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 18వ వచనము. పరలోక భూలోకములు గతించి, వినండి ఇక్కడ, ఒకవేళ పరలోకము గతించిన, అది జరగదు, అది ఇట్ ఇస్ ఇంపాసిబుల్, అది జరగదు. పరలోకం అనేది గతించిపోవడం అనేది జరగదు. భూలోకము గతించిపోవడం కూడా అది మనకి జరగదు ప్రస్తుతానికి. ఒకవేళ పరలోకము భూలోకము గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పక్షరమైనను ఒక పొల్లువైనను వ్యర్థము కాక అంతయు నెరవేరి తీరుతుందంట. ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా నెరవేరి తీరుతుంది దేవునికి వాక్యము. దేవునికి వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవాలి. ఇక్కడ వాక్యం కోసం మీరు కష్టపడండి, వాక్యం కోసం మీరు త్యాగాలు చేయండి, దేవుని యొక్క వాక్యం కోసం మీరు ఉపవాసం ఉండండి, దేవుని యొక్క వాక్యం కోసం మీరు ప్రార్థన జీవితాన్ని మీరు జీవించండి. ఎందుకంటే వాక్యము ద్వారానే నీకు సమస్తము కూడా నీకు నెరవేరుతుంది. అది ఎలా నెరవేరుతుందంటే ఈనాటి మధురపట్నంలో మనమంతా కూడా విని ఉన్నాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము. వానయు మంచును ఆకాశము నుండి దిగవచ్చి అది అచడిగా మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరు మొలపించి పంట పండించినట్టు. వినండి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎలా ఉండదంటే, ఆకాశం నుండి వాన నీరు కిందకు వస్తుంది, కింద పడ్డ నీరు పైకి వెళ్ళిపోతుందంటే వెళ్ళదు. ఏం చేస్తుంది? భూమిని తడిపిద్ది, పైరు మొలపించిద్ది, పంటను పండిస్తుంది. దేవుని వాక్యము కూడా, దేవుని యొక్క వాక్యము కూడా ఈ విధముగానే ఉంటుందంట. దేవుని యొక్క వాక్యము
అక్షరాల ఈ విధముగానే ఉంటుంది. దేవునిందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి వాక్యము నీ జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది. మరి ఆ వాక్యము నీ జీవితంలో నెరవేరాలంటే నీ హృదయం అనే పొలము సారవంతమైన నేలగా అది మారాలి. నీ హృదయం అనే పొలం ఎలా మారాలి? సారవంతమైన నేలగా అది మారాలి. నీ హృదయం అనే పొలము సారవంతమైన నేలగా మారకపోతే దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో నూరంతలుగా ఫలించదు. ఇక్కడ క్రీస్తు ప్రభు చక్కని ఉదాహరణ చెప్పారు. ఏమని? విత్తువాడు ఒకడు విత్తనాలు వెదజల్లడానికి పొలానికి బయలుదేరాడండి. వినండి, విత్తువాడు ఒకడు విత్తనాన్ని జల్లడానికి పొలానికి బయలుదేరాడు. ఇక్కడ అందరూ కూడా ఒక విషయం మనం గమనించాలి. విత్తనాలు జల్లే ముందు భూమిని సారవంతం చేస్తారు. అవునే కదా? విత్తనాలు చల్లే ముందు భూమిని ఏం చేస్తారు? సారవంతం చేస్తారు. ఎలా చేస్తారు? ఆ భూమిని ట్రాక్టర్తో దున్నిస్తారు. ట్రాక్టర్తో 2-3 సార్లు దాన్ని దున్నిస్తారు. మొదటి దుక్కి వేస్తారు, ఒక 10 రోజులు ఆగుతారు. రెండవ దుక్కి వేస్తారు, 10 రోజులు ఆగుతారు. తర్వాత ఏం చేస్తారు? దానిలో ఉన్న చెత్త అంతా కూడా ఏరి పక్కన పెడతారు. అర్థమైందా? చెత్త అంతా కూడా ఏరి పక్కన పడేయాలి. ఆ తర్వాత ఏం చేస్తారు? దానిలో నీళ్లు చేనికి నీళ్లు పెడతారు. కాళ్ళ ద్వారా ఉన్నాయో అవన్నీ కూడా సమానం చదును చేస్తారు వాళ్ళు. ఎత్తు పొలాలు ఉన్న చోట ఏవైతే పొలంగా ఉంటే మొక్కలు పెరగవు. అవి నానిపోయి ఏం చేస్తాయి? ఉరకేసుకుపోయి అవి కుళ్ళిపోతాయి. అవును కదా? ఆ పొలాన్ని ఏం చేస్తారు? అందరూ కూడా సమానంగా చదును చేయాలి దాన్ని. ఆ తర్వాత ఏం చేస్తారు? విత్తనాలు చల్లుతారు. అవును కదా? విత్తనాలు చల్లిన వెంటనే వస్తాయా? రావయ్యి. విత్తనాలు చల్లినాక ఒక వారం రోజులు నారైతే ఏమైంది? ఒక వారం రోజులకి లేకపోతే 7 రోజులకి అనేది మొక్క అనేది వస్తూ ఉంటుంది. అవునే కదా? ఆ మొక్కలు వచ్చినాక ఎలాగ మళ్ళీ ఆ పంటను కూడా మనం కాపాడుకోవాలి. మళ్ళీ ఆ పంటను కూడా మనము ఇక్కడ కాపాడుకోవాలి. ఇలాగే మన హృదయాన్ని కూడా సారవంతం చెయ్యాలి. ఇక్కడ వాక్యము అనే విత్తనము నీ హృదయంలో చల్లాలి అని అంటే మొట్టమొదటగా నీ హృదయాన్ని నీవు దున్నాలి. నీ హృదయాన్ని ఏం చేయాలి? అందరూ దున్నాలి. ఇక్కడ దున్నడం ఏంటి? ఆత్మ పరిశీలన ప్రతిరోజు నువ్వు చేసుకోవాలి. నీ జీవితాన్ని ప్రతిరోజు కూడా ఆత్మ పరిశీలన నువ్వు చేసుకోవాలి. ఒక పునీతము వ్యర్థము. పొలాన్ని నువ్వు ఎలాగైతే దున్నుతావో నీ హృదయాన్ని కూడా ప్రతిరోజు నీవు దున్నాలి. ఎలా దున్నాలి? ఆత్మ పరిశీలన నీవు చేసుకోవాలి. దున్నిన తర్వాత ఏం చేస్తాం? మనం చెత్త అంతా కూడా ఏరి బయట పారవేస్తాం మనం. అవునే కదా? ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత నీలో ఉన్న చెడు తలంపులను, నీలో ఉన్న చెడు క్రియలను, నీలో ఉన్న చెడు తత్వాన్ని, చెడు మనస్తత్వాన్ని నువ్వేం చేయాలి? తీసి బయట పారవేయాలి. నువ్వు చెత్తనైతే ఎలాగైతే ఏరి బయట పారవేస్తావో నీ మనసులో ఉన్న చెడుని, నీ మనసులో ఉన్న పాపాన్ని నువ్వు తీసేం చేయాలి? బయట పారవేయాలి. ఆ తర్వాత ఏం చేస్తావు? నీవు నీళ్ళు పెడతావు. నువ్వేం చేయాలి? ప్రార్థనలో నువ్వు జీవించాలి. ప్రతిరోజు కూడా ప్రార్థనలో నీవు జీవించాలి. ప్రార్థనలో నువ్వు నానాలి.
దేవుని యొక్క వాక్యములో, ప్రార్థనలో, ఉపవాసములో, ధ్యానములో నీవు నానాలి. ఇక్కడ పొలాన్ని మనము నానబెడతాం ఇక్కడ. అలాగే నీ జీవితము కూడా ప్రార్థనలో నానాలి. దేవుని యొక్క వాక్యములో నీ జీవితం అనేది ఇక్కడ నానాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములో నీవు నానతావో నీ ఎత్తు పల్లాలు అనేవి నీకు కనిపిస్తాయి. ఇక్కడ నీ బలము, నీ బలహీనత. పొలానికి ఎత్తు పొలాలు ఉంటే ఏమైంది? నీళ్ళు సమానంగా వెళ్ళవు. అలాగేమవుతుంది? ఎత్తుగా ఉన్న చోటేమో కొన్నిసార్లు మొక్కలు మొలుస్తాయి, కొన్నిసార్లు మొక్కలు మొలవు. పల్లంగా ఉన్న చోటేమో మొక్కలు మొలుస్తాయి కానీ అవి మునిగి కుళ్ళిపోయి అవి నాశనం అయిపోతాయి. అలాగే మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యముతో నీవు నానబడుతూ ఉంటే ఏమవుతుంది? నీలో ఉన్న ఎత్తు పల్లాలు కనిపిస్తూ ఉంటాయి. నీలో ఉన్న బలం ఏంటి, నీలో ఉన్న బలహీనత ఏంటి, ఈ రెండు కూడా నీకు కనిపిస్తూ ఉండి ఇక్కడ నీ బలము, నీ బలహీనత, నీ బలము, నీ బలహీనత అనేది నీకు కనిపించినప్పుడు ఏం చేస్తావు? నీ జీవితం నువ్వు సమాంతరం చెయ్యాలి. నీ జీవితం నువ్వు సమానం చేయలేకంటే బలహీనతను తీసివేసి బలముతో నీవు నింపాలి. ఇక్కడ దేవుడు అనే బలముతో నువ్వు నింపబడాలి. అప్పుడు దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో పడుతుంది. దేవుని వాక్యము నీ హృదయంలో పడుతుంది. అప్పుడు నీవు సారవంతమైన నేలగా నువ్వు ఫలిస్తావు. నువ్వు ఎప్పుడైతే సారవంతమైన నేలగా నువ్వు ఫలిస్తావు, ప్రభు అన్నాడు, అప్పుడు అడుగు, నేను నీకు ఇస్తా. నన్ను వెతుకు, నేను నీకు దొరుకుతా. నన్ను తట్టు, నా హృదయాన్ని నీ కోసం తెరుస్తా. దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితం అనేది ఈ సారవంతమైన నేలగా మారినంత వరకు రాతి నేల మీద పడ్డ విత్తనములాగా ఉంటాము. ముళ్ళ కంపలు పడిన విత్తనములాగా ఉంటాము. త్రోవ ప్రక్కన పడిన విత్తనములాగానే ఉంటాం. అంటే తాత్కాలికమైన క్రైస్తవ జీవితం ఇది. తాత్కాలికమైన క్రైస్తవ జీవితము దేవునికి అవసరం లేదు. ఈ రోజున ప్రభు మనకు అవకాశం ఇస్తున్నారు. సారవంతమైన నేలకు నువ్వు మారు, నూరంతలుగా నిన్ను ఫలింపచేస్తాను. ఎందుకంటే దేవుని వాక్యము మహాశక్తివంతమైనది. దేవుని యొక్క వాక్యము కలకాలము ఉంటుంది. ఆ వాక్యమే క్రీస్తు ప్రభువు. ఆ వాక్యమే క్రీస్తు ప్రభువు. మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యము నీ దగ్గరికి వస్తుంది. సారవంతమైన నేలగా నువ్వు మారతావా? సారవంతమైన నేలగా నువ్వు మారితే ప్రభువు నిన్ను నూరంతలుగా ఫలింపచేస్తారు. కాబట్టి దేవుని వాక్యము మహాశక్తివంతమైనది. దేవుని వాక్యము నీకు మార్గాన్ని చూపిస్తుంది. దేవుని యొక్క వాక్యము నూరంతలను ఫలింపచేస్తుంది. దేవుని యొక్క వాక్యము నువ్వు చేసే ప్రతి ఒక్క కార్యమునందు నీకు విజయాన్ని ప్రసాదిస్తుంది. దేవుని యొక్క వాక్యము నీకు జీవమునిస్తుంది. ఆ వాక్యమే నిన్ను సారవంతమైన నేలగా మారుస్తుంది. ఆ వాక్యమే నిన్ను నూరంతలుగా ఫలింపచేస్తుంది. కాబట్టి మనమంతా కూడా దేవుని మాట ప్రకారంగా జీవించాలని, దేవుని కృపలో ఉండాలని ప్రభునికి ప్రార్థన చేద్దాం.